వెల్కమ్ టు BS5 న్యూస్. చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు. ప్రభుత్వం నిషేధించబడిన చైనా మాంజాలను విక్రయించిన, ఉపయోగించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సిఐ హెచ్చరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాలిపటాలతో చైనా మాంజాతో పక్షుల ప్రాణాలకు ప్రమాదం జరగకుండా స్వేచ్ఛగా ఎగరనిద్దామని, చైనా మాంజాతో తలెత్తే అనర్థాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. గాలిపటాలు ఎగరడం కోసం వినియోగించే ప్రమాదకరమైన కెమికల్ కలిపి మాంజాకు పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు కూడా హాని చేస్తాయని తెలిపారు. కావున చైనా మాంజాలు వాడడం ప్రమాదకరమని, గాలిపటాల దుకాణాలలో చైనా మాంజా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మార్కెట్లో చైనా మాంజాలు విక్రయాలు జరుపుతున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. బోధన పట్టణ ప్రజలకు బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ రాబో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి ఈ గాలిపటాలు ఎగరేసే క్రమంలో మాంజా అనేది యూజ్ చేయకూడదు, చైనా మాంజా అనేది యూజ్ చేయొద్దు. ఆ మాంజా యూజ్ చేయడం వలన ఒక్కొక్కసారి మన జనాల యొక్క మెడలకి తట్టుకోవడం, నెక్స్ట్ అదేవిధంగా కొన్ని పక్షులు కూడా చాలా వరకు నష్టాలు జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా చైనా మాంజా అనేది నిషేధించడం జరిగింది. ఎవరు కూడా దీన్ని ఈ చైనా మాంజా దుకాణాలు ఎట్టి పరిస్థితులు కూడా చైనా మాంజాని యూజ్ చేయొద్దు. అమ్మిన ఐడియాలు అయితే వాడి మీద మేము రైడ్ చేసి చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ విజ్ఞప్తిని ప్రజలందరూ మరియు దుకాణదారులు స్వీకరించాలని చెప్పి కోరుచున్నాము.